ఎర్రమరెడ్డిపాళెం చెరువు ఆక్రమణను అడ్డుకుంటామని పెనుమూరు హేమలత రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీకి చెందిన ఎర్రమరెడ్డిపాళెం చెరువు అక్రమదారులపై కేసులు పెట్టాలని, లేదంటే గ్రామస్తుల ద్వారా పెన్షన్ను తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమూరు హేమలత జిల్లా ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఎర్రమారెడ్డిపాళెం గ్రామం చెరువు సర్వే నెంబర్ 141లో సుమారు 55 ఎకరాలు ఉండగా అందులో 10 ఎకరాల 50 సెంట్లు చెరువు మనుగడ స్థలం ఆక్రమణకు గురైందని తెలిపారు. కొంతమంది ప్రభు, వెంకటయ్య, సుబ్రహ్మణ్యం కలిసి ప్రైవేటు కళ్యాణ మండపం పేరుతో చెరువు మనుగడ స్థలంలో ట్రాక్టర్లతో మట్టి తోలి పెన్షింగ్ వేసి అక్రమదారుల నుండి చెరువును కాపాడాలని గ్రామ రైతులు వెళ్లి గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్కు, ఇరిగేషన్ అధికారులకు అర్జీలు పెట్టిన విషయం విదితమే. ఇంతవరకు అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదని, అక్రమదారులు వేసిన పెన్షింగ్ ను రైతులు సంఘం ఆధ్వర్యంలో తొలగిస్తామని పత్రికా మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రమరెడ్డిపాళెం గ్రామ రైతులు, సిపిఎం పార్టీ రేణిగుంట ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హర్నాథ్ రెడ్డి చెరువు ఆక్రమణను పరిశీలించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రమరెడ్డిపాళెంకు సంబంధించి చెరువు ఇక్కడ ఉంది. ఈ చెరువు సుమారు 58 ఎకరాలు ఉంటుంది. దీంట్లో ఈ 10 ఎకరాలు మునకడకు సంబంధించిన స్థలం ఉంది. ఇక్కడ మొత్తం కూడా మీకు కనిపిస్తుంది, పిల్లర్లన్నీ కూడా వేసి ఉన్నారు. అంటే ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టి ఆదాయం కోసం అని చెప్పి ఒక 3 వ్యక్తులు వాళ్ళ అనుచరులతో కలిపి మొత్తం కూడా పిల్లర్లు వేశారు. ఇక్కడ ఆదాయం కోసము పాగా వేసి చేస్తున్నారని మనం పలుమార్లు చెప్పినా ఇక్కడ అధికారులకు ఎవరికి కూడా పట్టలేదు. ఈ చెరువు ఇప్పుడు మంచి ఎండాకాలం, వేసవిలో ఇన్ని నీళ్లు ఇంత బాగా ఉంది అంటే ఇక్కడ దాదాపు ఒక 50 కాలనీలు గ్రామాలకు సంబంధించి బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయ్యే పరిస్థితి. అలాంటి చెరువుని పూడస్తా వస్తే ఇక్కడ అధికారులకు ఎవరికి కళ్ళు కనపడ్డా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకువాకం పంచాయతీ ఎర్రమరెడ్డిపాళెం గ్రామం చెరువు మరియు మునగడ కలిపి సుమారు 58 ఎకరాలు విస్తీర్ణము. దీంట్లో ఇప్పుడు మునగడలో ఏరే వాళ్ళు సంపద కోసమో దేనికోసమో తెలియదు, కానీ వాళ్ళంతా ఆక్రమించేదానికి చెరువు నీళ్లు మొత్తం పూర్తి చేసి మడితోలేశారు గుడి పక్కన. ఇది కాబట్టి ప్రభుత్వం వారికి అనేక సార్లు మేము తెలియపరిచినాము, కానీ అయినా ఎవరు పట్టించుకోలేదు. దీన్ని గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.